మళ్ళీ 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 వస్తాను బాబురావు గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి. మనతో దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. దయాకర్ గారు నమస్కారం. దయాకర్ గారు, రాజకీయాల్లో ప్రజల్లోకి ఏది వెళ్తే అదే రాజకీయం మనందరికీ తెలుసు. ఉదాహరణకి 2019 ఎన్నికల ముందనుకుంటా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఈ మతవాదం పెరుగుతుందన్న నేపథ్యంలో ఆయన నాకంటే పెద్ద హిందూ ఎవరున్నారు, హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని ఒక మాట మాట్లాడారు. దాన్ని మనతో విశ్వేశ్వరరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు. ఒకసారి విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం. విశ్వేశ్వరరెడ్డి గారు, నా వాయిస్ వినపడుతుంది. విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం అండి. నేను కటారి శ్రీనివాసరావు. మ్యూట్లో ఉన్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడే ముందు దయాకర్ గారు. హలో చెప్పండి. దయాకర్ గారు, కేసీఆర్ గారికి మాట్లాడింది ఒక పెద్ద సంచలనం అయింది. రాజకీయంగా ఆయనకి కొంత నష్టం కూడా జరిగి ఉండొచ్చు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మొన్న బై ఎలక్షన్లో కొన్ని చోట్ల ముస్లింలకు ఇది మన పార్టీ అని మాట్లాడారు. ఇవాళ కొండా సురేఖ గారు కూడా ఎక్కడో మాట్లాడుతూ జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తాయా అని, అంటే ఉద్దేశం ఏదైనా సరే జై శ్రీరామ్ అంటే అది బీజేపీని ఉద్దేశించి అని ఉండొచ్చు. బీజేపీ సొంత నినాదం ఏం కాదు, జై శ్రీరామ్ అని ఎవరైనా ఎక్కడైనా అనొచ్చు, మనందరికీ తెలుసు ఆ విషయం. కానీ ఈ వ్యాఖ్యలు నాయకులు తెలుసో తెలియకో మాట్లాడుతుంటే వాటి వల్ల ఒక కన్సాలిడేషన్ ప్రమాదకరంగా సమాజంలో ఏ మతం అయినా మతపరంగా ఓటేయటం ఎప్పుడూ కరెక్ట్ కాదు కదా, మనందరికీ తెలుసు. సెక్యులర్ దేశం, ప్రజలకు ఏం చేస్తున్నారో ఆలోచన చేసి ప్రజలు ఓటేయాలి. నా మతమనో నా కులమనో ఓటేసే పద్ధతి ఉండకూడదు. బట్ ఆ లైన్ వెళ్ళిపోతూ ఉంది సమాజంలో, ఆ కన్సాలిడేషన్ జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల ఫలితాలు కనపడతా ఉన్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ రకంగా ఈ సమాజాన్ని అందరిదిగా, ఒక సెక్యులర్గా, ఒక ఇంక్లూజివ్గా ఉంచుకునే ప్రయత్నం జరగాలి? గుడ్ ఈవినింగ్ కటారి గారు, విశ్వేశ్వరరెడ్డి గారికి, మా మిత్రులందరికీ, దీంట్లో బాబురావు గారికి, మా విశ్వ హిందూ పరిషత్ మిత్రులకి అందరికి కూడా నమస్తే సార్. చెప్పండి. ఈ ఫోన్లు ఎక్కువ రావడం వల్ల డిస్టర్బ్ అయితే ఒక్కటి, దేశము ధర్మం ఏదైనా సరే ప్రజాస్వామ్య పునాదుల మీద నడుస్తుంది. మతాన్ని రాజకీయం ఈ రోజైతే, సెక్యులరిజమే రాజకీయమైనది ఒక రోజైతే, ప్రజాస్వామ్యమే రాజకీయమైనది ఒక రోజైతే, నియంతృత్వమే రాజకీయమైనది ఒక రోజు అయింది. లేదంటే ఇంకా చెప్పాలంటే ఒక రకమైన ఫాసిజం కూడా పోయే రోజులు కూడా భవిష్యత్తులో రావచ్చు గాక. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటుంది. ఆ రోజులు రాబోతుంది. గతంలో ఇందిరాగాంధీ గారు ఇట్లా చేసిండ్రు, తర్వాత మోదీ గారు ఇట్లా చేసిండ్రు, అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారు ఇట్లా చేసిండ్రు. ఎవరెన్ని చేసినా అవి భారత రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిన పరిస్థితినే ప్రజలు కోరుకుంటారు. ఇది మాత్రమే రేపటి రాజకీయం అయితే. ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ అట్లా నడుస్తుంటది. ఇప్పుడు మోదీ గారి ట్రెండ్లో విపక్షాల మీద విద్వేషాలు విరజిమ్మే ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అదెంతో కాలం కూడా చేయలేరు. మహా అయితే ఇంకొక 2.5. అట్లా కాదు దయాకర్ గారు మీరు ఒకటి ఆలోచించండి. అంటే ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా, లేదు కేజ్రీవాల్ సాఫ్ట్ హిందుత్వ అని ఒక లైన్ తీసుకున్నారు. మనం ఏది ఇప్పుడు సెక్యులరిజం అంటే మతానికి వ్యతిరేకమని కాదు, అన్ని మతాలని సమంగా చూడటం అన్న ఆలోచన గతంలో అవసరం లేని ఇప్పుడు అవసరం అవుతూ ఉన్నాయి. కేజ్రీవాల్ ఆయన హనుమాన్ చాలీసా చదవాల్సి వచ్చింది, లేకపోతే రాహుల్ గాంధీ నేను శివభక్తునని చెప్పుకోవాల్సి వచ్చింది, లేకపోతే మమతా బెనర్జీ దుర్గా స్తోత్రం పెద్దగా చదవాల్సి వచ్చింది. ఇవి రాజకీయంగా గతంలో అవసరం లేనిది, రాజకీయాల్లో మతానికి అతీతం అనుకున్నది ఇవాళ మతం గురించిన ప్రస్తావనలు పదే పదే జరుగుతున్నప్పుడు ఆ లైన్ తీసుకోకుండా ఉంటే సాధ్యమేనా రాజకీయం? అది మోదీ గారు క్రిస్మస్ రోజు చర్చికి పోలేదా? మంచిదే కదా, పోవాలి కదా. ముస్లింలే నా ఫ్రెండ్స్, చిన్నప్పుడు నాకు దగ్గర మిత్రులు అని చెప్పలేదా? బ్యూటీ ఆఫ్ సెక్యులరిజం, దట్స్ ఇట్. వాళ్ళు తెలియకుండానే ఇప్పుడు హిందుత్వ, సాఫ్ట్ హిందుత్వ ఉండదు సార్. ప్రాక్టీసెస్ హిందూయిజంలో అందరూ ఫాలో అవుతున్న వాళ్ళని, ఈవెన్ దో ముస్లిమ్స్, నార్ క్రిస్టియన్స్, జైన్స్, ఎవరైనా సరే. ఇంతెందుకు కమ్యూనిస్టుల్లో కూడా
సంప్రదాయాల్ని గౌరవించే వ్యక్తిత్వం ఉన్నది. ఎందుకు చాలా మంది మొన్న ఈ మధ్య నారాయణ గారి గుడికి కూడా వెళ్ళారు, తిరుమల గుడికి కూడా. కమ్యూనిస్ట్ అంటే నాస్తికులని అర్థం కాదు కదా. కాదు, గద్దర్ గారు భద్రాచలంకి పోలేదా, లేకపోతే యాదాద్రికి పోలేదా? ఇది మన ట్రెడిషన్ లో ఉన్న బ్యూటీని మనం ఎప్పుడు కూడా దాన్ని ఆహ్వానించాలి. దాన్ని విభేదించడం అని అంటే లౌకికత్వాన్ని మనము దూరం చేసుకోవడమే. దానివల్ల దూరం చేసుకోవడం వల్ల కూడా నష్టం లేదు, మనిషిగా బతికితే చాలు. ఓకే ఓకే. మనిషికి మానవత్వం, ఇప్పుడు ఏ జంతువులు ఆ జంతు ప్రేమతో ఉంటాయి, మనుషులు మనసులో ప్రేమతో ఉంటే చాలు. ఓకే. వాటిని ఫాలో అయినా చాలు. పొద్దుగాల పిచ్చుకలు వేసి ఒకటి అన్ని పోయినట్టుగానే మనుషులు కూడా అందరు కలిసి ఉంటే చాలు, ఏ మతం ఉంటే. కానీ మనం ఇక్కడ హిందూ సాంప్రదాయం, ఇప్పుడు అమెరికాకు పోతే అందరు క్రిస్మస్ చేస్తారు. ఎవరు? హిందూస్ చేస్తారు, ముస్లింస్ చేస్తారు, తర్వాత వివిధ మతాల వాళ్ళు అక్కడ బతికేవాళ్ళు చేస్తారు. ఎందుకు? ఆ దేశం యొక్క ఆచారాలను గౌరవించడంలో భాగంగా. ఇక్కడ కూడా మనము ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశ పురాతన సనాతన ధర్మాల్లో ఉన్న ఆచారాలను వ్యవహరించాల్సిన అవసరం రాజకీయాల కంపల్షన్ లో వచ్చినా కూడా నష్టం లేదు. ఎందుకంటే వాటిని గౌరవించుకునే సంస్కృతి మన DNA లోనే ఉంది. రైట్ సార్.